సాధారణంగా కోర్టులో జడ్జి గారు తీర్పిచ్చేటప్పుడైనా, న్యాయవాది వాదించేటప్పుడైనా, గతంలో పై కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులకు సంబంధించిన జడ్జిమెంట్‌ని అక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఇదిగో ఇలాంటి తరహా కేసే అప్పుడు జరిగినప్పుడు ఇలాగ న్యాయం జరిగింది కాబట్టి మాకిట్లా న్యాయం చేయండి అని అడగడం అనమాట. అయితే ఇట్లాంటి తీర్పులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనంతట తనే ఒక తీర్పుని సృష్టించేసిందట. దాన్ని ఒక మ్యాజిస్ట్రేట్ గారు ఉటంకిస్తూ తీర్పిచ్చారట. దీంతో అరే బాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని తీర్పుల్ని నమ్మొద్దు, అంగీకరించొద్దు. మీకు లాయర్‌లు ఏదైనా తీసుకొచ్చి ఇచ్చారంటే అది అవునో కాదో ఆ సంబంధిత బుక్‌లో రెఫర్ చేయండి. ఆన్‌లైన్‌లో రెఫర్ చేసుకోండి తప్పించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని నమ్మొద్దు అన్నటువంటిది ఇప్పుడు హైకోర్టు తేల్చి చెప్పింది. జడ్జిలందరికీ కూడా కృత్రిమ మేధస్సు అనేది కేవలం సమాచారాన్ని సమకూర్చుకోవడానికి ఉపయోగపడే సాధనం మాత్రమేనని, అది మానవ మేధస్సుకు లేదా సాక్ష్యాలను విశ్లేషించే సామర్థ్యానికి ప్రత్యామ్నాయం కానే కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కృత్రిమ మేధస్సు కంటే న్యాయమూర్తి తన మాధవ మేధస్సుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. ఓ సివిల్ వివాదంలో అడ్వకేట్ కమిషన్ ఇచ్చిన నివేదికతో విభేదిస్తూ ఆ నివేదికను రద్దు చేయాలని గుమ్మడి ఉషారాణి మరొకరు విజయవాడ కోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కొట్టేస్తూ విజయవాడ కోర్టు న్యాయాధికారి గత ఏడాది ఆగస్టు 19న ఉత్తర్వులు ఇచ్చారు. అడ్వకేట్ కమిషనర్ నివేదిక కేవలం సాక్ష్యం మాత్రమే, దానిపై అభ్యంతరం ఉంటే ట్రయల్ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్లో తేల్చుకొని ఆ న్యాయాధికారి తన ఉత్తర్వులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయాధికారి తన ఉత్తర్వులో 4 తీర్పులను ఉదహరించారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గుమ్మడి ఉషారాన్ని మరొకరు హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిలహరి విచారణ జరిపారు. ముఖ్యంగా కింది కోర్టులు తమ తీర్పుల విషయంలో ఏఐ సాధనాలు ఉపయోగించే సందర్భాల్లో అత్యంత అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు న్యాయమూర్తి చెప్పారు. ఏఐ ఇచ్చే సమాచారాన్ని యథాతథంగా తీసుకోకుండా న్యాయాధికారి తమ విచక్షణను న్యాయపరమైన ఆలోచనలు ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తీర్పులు లేదా ఉత్తర్వులు ఎప్పుడూ చట్టపరమైన సూత్రాల ఆధారంగా ఉండాలి తప్ప ఏఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉండకూడదని తేల్చి చెప్పారు. న్యాయ పరిశోధన కోసం ఏఐని ఉపయోగించే వాళ్ళు అది అందించే సమాచారాన్ని తీర్పులను అత్యంత జాగ్రత్తగా కఠినంగా పరిశీలించాలని సూచించారు. ఏఐ సాధనాలు పైకి నమ్మకంగా ప్రభావవంతంగా కనిపించే సమాధానాలు ఇవ్వగలిగిన అవి వాస్తవంగా చట్టపరంగా తప్పయ్యే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ఏఐ అసలు ఉనికిలో లేని తీర్పులు సృష్టించడంతో పాటు సమస్యకు సంబంధం లేని తీర్పులు తప్పుగా అన్వయించవచ్చు. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. కృత్రిమ మేధస్సు వల్ల గోప్యతకు భంగం కలగడంతో పాటు న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం విశ్వాసం దెబ్బతింటుందంటూ న్యాయమూర్తి తేల్చి చెప్పారు.